మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. ఆమె కంప్లెయింట్ ఏంటంటే యూరిన్‌లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదే కాకుండా నైట్ పూట యూరిన్ అనేది ఎక్కువ సార్లు వెళ్తున్నారంట. అంటే 10-15 టైమ్స్ వరకు కంటిన్యూయస్‌గా వెళ్తున్నారు. అయితే ఆమె డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే ఏంటంటే ఆమెకి 1 ఇయర్ బ్యాక్ కూడా షుగర్ అనేది వచ్చిందన్నమాట. షుగర్ వచ్చినప్పుడు ఒక 1 మంత్ వాడిన తర్వాత ఎవరో చెప్పారంట. "నీ షుగర్ నార్మల్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా టాబ్లెట్స్ ఆపేయి" అని చెప్పారంట. డాక్టర్ కాదు, ఎవరో పక్కింటి వాళ్ళు అలా చెప్తే స్టాప్ చేసేసారన్నమాట. అయితే ఇప్పుడు ఆమెకి టెస్ట్ చేపిస్తే షుగర్ చూడండి 400 షుగర్ ఉంది. హెచ్‌బీఏవన్సీ కూడా 12 ఉంది. ఈ యూరిన్‌లో కూడా చూడండి. యూరిన్‌లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. అండ్ యూరిన్‌లో కూడా షుగర్ వస్తుందన్నమాట. నార్మల్‌గా బ్లడ్‌లో షుగర్ మరీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? యూరిన్‌లో కూడా షుగర్ అనేది వస్తుంది. అలా యూరిన్‌లో షుగర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ బాక్టీరియల్ గ్రోత్ అనేది, ఇన్ఫెక్షన్ అనేది అవుతుందన్నమాట. అలా అవ్వడం వల్ల యూరిన్‌లో స్మెల్ అనేది బ్యాడ్‌గా వస్తుంది. అదే కాకుండా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా స్వీటిష్ స్మెల్, కొంచెం స్వీట్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో, అందుకోసమే మీరు డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా మీకు మీరు టాబ్లెట్ మాత్రం ఆపేయకండి. ఈ ఫాస్టింగ్ పోస్ట్‌లర్ నార్మల్ ఉంది అంటే మీ షుగర్ మొత్తం పోయిందని కాదు. మీరు వాడే టాబ్లెట్ వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉందని, మొత్తం పోయిందని కాదు. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.